ఎవరో గుర్తించాలని నేను చేయడం లేదండి. నా మనసు సంతృప్తి కోసం చేస్తున్నాను నేను. ఈరోజు చాలా మంది నేను చూశాను, వృద్ధులను ఇంట్లో వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు, పిల్లలు ఆదరించడం లేదు, వాళ్ళ వ్యాధులతో బాధపడము, లాస్ట్ మనోవేదనతో చనిపోవడం జరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏదైనా చెయ్యాలి సమాజంలో ఒక మంచి పని అనుకునే ఉద్దేశంతో నేను ఇప్పుడు 25 సంవత్సరాల కింద నేను హోమ్ మొదలు పెట్టాను. మా హోమ్ లో కేవలము ఏదో డబ్బులు తీసుకొని చేయడం కాదు, అది లాస్ట్ స్టేజ్ లో ఎవరు ఉంటారో వాళ్ళు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్, పెరాలసిస్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, అసలు కాలిపోయిన వాళ్ళకి ఎవరు చేయరు, హాస్పిటల్ చేసుకునే కష్టము. అలాంటి కేసెస్ కూడా నేను స్వయంగా చేశాను నేను. అంటే నా స్వయంగా చేసినప్పుడు ఒక సంతృప్తి, అది అంతే. మనం ఉన్నాము అని ఒక పక్క జాబ్ చేస్తూ ఒక ట్రాన్స్పోర్ట్ ఎస్ఐటీ బోర్డులో జాబ్ చేసేదాన్ని చేస్తూ నేను ఇది కూడా నేను 2 సంవత్సరాలు కలుపుకున్నాను. 16లో బైమిగ్రేషన్ అప్పుడు నన్ను విజయవాడకి వేసినప్పుడు నేను ఇంకా అవన్నీ కష్టం అనిపించేసి నేను వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేక నేను అది కూడా ఉద్యోగ విరమణ చేశాను. నేను చేసేసి కంప్లీట్ గా ఇప్పుడు మొత్తం ఈ హోమ్ మీదనే చేస్తున్నాను. ఈ పిల్లలు ఎడ్యుకేషన్ మీద, అనాథ పిల్లలు ఎవరైనా ఉన్నా, భర్త వదిలేసిన ఆడవాళ్ళు కానీ ఇలా ఏది ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సిన సహాయం చేసుకుంటూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో నేను నడుపుకుంటూ వస్తున్నాను ఇప్పటి వరకు. ఇప్పుడు అక్కడ చిన్నజీవి స్వామి వారు మనకు స్థలం ఇప్పించారు మై హోమ్స్ వాళ్ళ ద్వారా. వాళ్ళు అక్కడ మనం ఒక బిల్డింగ్ కట్టాము. ఇప్పుడు మనము దాదాపు 100 మందికి అక్కడ కట్టొచ్చు, కానీ ఇప్పుడు ఒక 40 మందికి ఏర్పాటు చేశాము. దాంట్లో ఇప్పుడు ఎవరైనా చేరదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు ఆహ్వానించడం రేపు జనవరి 1 నుంచి మొదలు పెడుతున్నాము. అట్లాగే మా సంస్థకు కావాల్సిన అన్ని సిఎస్ఆర్ ఫండింగ్ కావాల్సినటువంటి కూడా ఉన్నాయి. 80G, 12A, 10B, తర్వాత FCRI అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆదుకోవడానికి వచ్చేది ఎవరైనా వాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు, తర్వాత కంపెనీలు కావచ్చు, ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసుకోవచ్చు వాళ్ళని. అటువంటి సహాయం చేస్తే ఇంకా మనం ఎంతో మందికి చేయగలుగుతాము, అవసరం ఉండే వాళ్ళకి అని అనుకుంటున్నాను నేను. మేడం, మీరు దాదాపు 20 సంవత్సరాలు అంటున్నారు కదా, 25 సంవత్సరాల నుంచి అంటే ఎట్లాంటి వారు మీ దగ్గరకు వచ్చారు, మీరు ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు అయితే మీ అనుభవంతో? నేను చెప్పాను మీకు, లాస్ట్ స్టేజ్ లో ఉండే వాళ్ళకని చెప్పాను నేను. లాస్ట్ స్టేజ్ లో అంటే మీరు ఇంకా వాళ్ళు చనిపోతారు, క్యాన్సర్. ఇప్పుడు స్పర్శ అని ఉంది ఒకటి, అదేంటంటే కేవలము క్యాన్సర్ వాళ్ళకే మాత్రమే చేస్తారు వాళ్ళు. కానీ మా సంస్థ క్యాన్సర్ వాళ్ళకనే కాదు, కష్టంలో లాస్ట్ స్టేజ్ ఎటువంటి జబ్బుతో అయినా సరే, ఆఖరి కాలిపోయిన వాళ్ళైనా సరే, అలాంటి వాళ్ళకి నేను స్వయంగా నేనే వాళ్ళకు సర్వీస్ కూడా సేవ చేశా. అన్ని మలమూత్రాలు ఎత్తిపోసా, అన్ని చేశాను నేను. ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇది నా సంతృప్తి కోసం చేస్తున్నాను తప్ప ఏదో సంపాదించుకోవాలని కానీ ఏదో పెట్టాలని కాదు. దాంట్లో నా ఆస్తులకు అన్ని స్థలాలు, ఇల్లు అన్ని అమ్మేశాను నేను. అందులో బంగారు ఉంటే అది కూడా చేసుకుంటూ వస్తున్నాను నేను. ఇప్పుడు దాంట్లో కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత 2011లో నాకు నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు పేపర్లో రావడం చూసిన తర్వాత కొంతమంది దాతలు ముందుకు వచ్చారు, వచ్చి చూసిన తర్వాత నిజమే చేస్తుంది కాబట్టి మన వంతు మనం ఏం చేద్దాం ఒక ఆలోచనతో చాలా మంది ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరి సహకారంతో ఇది మొదలు చేస్తున్నాను ఇప్పుడు. దీంట్లో ఇప్పుడు మై హోమ్స్ వాళ్ళు కూడా, స్వామివారు మై హోమ్స్ వాళ్ళు కూడా, తర్వాత కొంతమంది యూరోఫ్లెక్స్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు, కొంతమంది చాలా మంది మాతో పాటు దాదాపు 10-12 ఏళ్ళు మాతో నడుస్తున్నారు. వాళ్ళ సహాయంతో కూడా నేను చేస్తున్నా, అంటే ఫైనాన్షియల్ సహాయం. చిన్నజీఆర్ స్వామి వారు మరి మిమ్మల్ని ఎట్లా గుర్తించారు, మరి మీకు ఎందుకని మిమ్మల్ని నమ్మి ఇది మొత్తం కూడా ఏర్పాటు చేశారు? చిన్నజీఆర్ స్వామి వారిని మేము ఒకసారి ఒక చిన్న ప్రోగ్రామ్ పిలిచాము. పిలిస్తే వారు వచ్చారు. నేను ఎవరో తెలియదు ఫస్ట్, వారికి ఎవరో చెప్పిన ద్వారా విన్నారు ఆయన, అంతే. వచ్చిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు చేసిన ఒక ప్రోగ్రామ్ అన్ని కూడా మేము తరకెళ్ళ భరణి గారు వీళ్ళంతా వచ్చారు ఆ రోజు. దాన్ని మేము డెమో చేశాం మేము స్టేజ్ పైన. అవన్నీ అంటే స్వయంగా నేను ఏం సేవలు చేశాను అనేది ఆయన చూశాను. ఆయన కదిలిపోయారనమాట. కాలిపోయిన వాళ్ళకి చేయడం ఏంటి, ఈవిడ ఇంత లాస్ట్ స్టేజ్ లో వాళ్ళకి చేయడం అంటే చాలా కష్టం. ఒక మహిళ, పైగా ఆమె శ్మశానానికి వెళ్ళి ఆమె తలకొరువు పెట్టడము, ఇవన్నీ కూడా వారు తెలిసి చూశారనమాట. దాంతో ఎందుకు పెట్టకూడదు అంటే అదే అమ్మ కడుపులో నుంచి మా అమ్మకు కూడా నేను పెట్టా. మా 2 తమ్ముళ్ళు ఉన్నారు నాకు, కానీ వాళ్ళు ఆ రోజు వాళ్ళు రెడీగా లేరనమాట అమ్మ గురించి. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ వరకు నేనే చూశాను. అమ్మను నాన్న ఇద్దరు హార్ట్ పేషెంట్స్, దాదాపు 20 ఏళ్ళు నా దగ్గర పెట్టుకున్నారు వాళ్ళని. అమ్మ చనిపోయినారు లాస్ట్. మరి వాళ్ళు ముందుకు రానప్పుడు మనం అట్లా వదిలేయలేం కదా. నేను ఎవరి మొక్కరం చెయ్యాలి. దాంట్లో కూతురైతే ఏమి, కొడుకైతే ఏమి. కూతురైనా అదే గర్భంలో నుంచి బయటకు వచ్చినారు కదా, ఏదో ఇంటి పేరు మారుతుంది అది ఇది ఏదో అంటున్నారు. అదంతా వేస్ట్ అండి. ఆ మాటలు కూడా మానవత్వం ఫస్ట్ మనకు ముఖ్యము. అమ్మ అయినా సరే, ఇంకో అమ్మ అయినా సరే,
ఆ స్టేజ్ లో మనం ఇప్పుడు వదిలిపెట్టకూడదు మనం వాళ్ళని. అందుకని నేను అలా ముందుకు వెళ్ళాను. నాకు ఎవరు అభ్యంతరం పెట్టలేదు. స్వామివారు కూడా చాలా ఒక్కసారి అనాథ శవానికి తలకొరువు పెడితేనే 1000 సార్లు కాశీకి పోయినంత పుణ్యం అమ్మ, మాతృమూర్తి మీ అమ్మకు మీరు చేశారని ఆయన చక్కగా ఎంకరేజ్ చేశారు ఆయన. మరి ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, చివరి దశలో ఉన్న వాళ్ళు కూడా, ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించి ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తా ఉంటారు. మరి వాళ్ళ మందుల ఖర్చు కానీ, లేకుంటే అంటే మీరు ఒక్కరు చేయరు, అంటే వాళ్ళ వండి పెట్టడానికి కానీ, తిని పెట్టడానికి కానీ, వాళ్ళని చూసుకోవడానికి కూడా చాలా మంది వర్కర్లు అయితే అక్కడ ఓల్డేజ్ హోమ్ లో చాలా అవసరం ఉంటుంది. మరి ఇదంతా మెయింటెనెన్స్ ఎట్లా జరుగుతుంది, మరి ఏ రకంగా మీరు రన్ చేస్తున్నారు? చెప్పాను, మీరు కొంతమంది దాతలు ముందుకు వచ్చారని చెప్పాను కదా. మొదట్లో మాత్రం నా ప్రాపర్టీస్ ఆస్తులన్నీ అమ్ముకుంటా వచ్చాను నేను. ఇల్లు ఉన్నాయి, వాటిల్లో స్థలాలు ఉన్నాయి. అది కడప నుంచి ఇక్కడికి వచ్చాను నేను, ఉద్యోగరీత్యా వచ్చాను. అవన్నీ మెల్లమెల్లగా అమ్ముకుంటూ వచ్చాను నేను. 2011లో నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఈ కొంతమంది దాతలు వచ్చి చూశారు, మా హోమ్కి వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి నిజంగానే చేస్తోంది కాబట్టి మనం చెయ్యొచ్చు ఒక ఆలోచనతో ముందుకు వచ్చి వాళ్ళు చాలా చేశారనమాట. అప్పటి నుంచి వాళ్ళ సహాయము, వాళ్ళు సరుకులు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత మెడికల్ గా మాత్రము మాకు ఎక్కువ ఉపాసన గారు, ఆమె లిటిల్ హార్ట్స్ అని చెప్పేసి ఒక ఎన్జిఓ కూడా ఉన్నారు. ఆవిడకి మా అపోలో నుంచి మాకు ఖచ్చితంగా వాళ్ళు మెడికల్ మందులు ప్రతి నెల ఇచ్చేవారు. మా దగ్గర ముస్లిం వాళ్ళే కాకుండా డిప్రెషన్ గురైన ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ డిప్రెషన్ గురైనప్పుడు వాళ్ళకి మందులు కానీ వాళ్ళకి చాలా అవసరం అవుతుంది. అలాంటి దానికి కూడా ఆవిడ మాకు హెల్ప్ చేశారు కొన్ని దాంట్లకి. అట్లాగే డాక్టర్ శ్రీమన్నారాయణ అని వారు ఖచ్చితంగా వచ్చి మాకు చూసేవాళ్ళు. అపోలో నుంచి డాక్టర్లు వచ్చేవాళ్ళు, మందులు కూడా ఇచ్చేవాళ్ళు. ఎవరైనా మీకు ఏమైనా కావాలమ్మా అని అడిగినప్పుడు మేము మెడిసిన్సే అడిగేవాళ్ళం ఎక్కువగా శాతం. ఆ మెడిసిన్స్ వాళ్ళు ఇవ్వడంతో మాకు మెడిసిన్స్ ఇవ్వడానికి మాకు ఎప్పుడు బాధ కలగలేదు. అన్ని మా దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా మొత్తం మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయండి. లాస్ట్ వరకు చేయగలుగుతాం మేము. అన్ని కూడా మొత్తం ఆక్సిజన్స్ మొత్తం మా దగ్గర ఉండేది. డాక్టర్స్ ని పిలిపించే వాళ్ళము, నా స్టాఫ్ నర్స్ ఉండేది. జీతాలు అనేటివి ఇంకా వచ్చే దాతలు కొంతమంది ఉన్నారు. చెప్పాను కదా, నేను జాబ్ చేసేదాన్ని, నా వచ్చే జీతం కావచ్చు, ఇంకా మా వాళ్ళు ఏదో చేసుకుంటూ. అప్పుడు ఇంత లేదండి. అప్పుడు ఏంది మేము 10,000 పెడితే మొత్తం వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ రోజు ఇవన్నీ ఏర్పాటు చేసి 20,000 ఇస్తారా, 40,000 ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. అందుకనే మన హోమ్స్ కూడా కమర్షియల్ అయిపోతున్నాయి. చేసేవాళ్ళు రేరు. ఇప్పుడు చేసేవాళ్ళు అడిగితే నువ్వు ఏమి ఇస్తావు అని అడుగుతున్నారు. ఆ కాలంలో సేవ చేస్తాం మీతో పాటు ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కనపడడం లేదు, కమర్షియల్ అంతా. ఎందుకంటే అందుకే ఆ కమర్షియల్ చూసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హోమ్ పెడతామంటే మరి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, తిండి పెట్టాలా, ఎక్కడి నుంచి వస్తుంది? మాకు రెంట్ కట్టాలి. ఇవన్నీ ఆలోచనతో వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి దాతలు ముందుకు వచ్చి చాలా మంది వస్తే ఇట్లాంటి సమస్యలు కూడా చాలా నిలబడతాయి, ముందుకు వెళ్ళిపోతారు. మీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు కదా, మరి ఎడ్యుకేషన్ గురించి మీరు ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు మన పిల్లలు ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారు. బయట మనం ఎట్లా స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. తల్లిదండ్రి అనే వాళ్ళు ఇంట్లో టైం ఇవ్వలేకపోతున్నారు. స్కూల్కి వెళ్తే పాపం అక్కడేమో మొత్తం చదువు తప్ప రెండోది లేదు. నువ్వు ఏం చదువుతున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయి, 99% ఉందా లేదా, ఇది తప్ప ఆ పిల్లల ఆలోచనలు కానీ వాళ్ళ హావభావాలు కానీ అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర తీసే వాళ్ళే లేకుండా అయిపోయారు. దాంతో వాళ్ళు ఎన్ని విధాలుగా పాడు కావాలి అన్ని విధాలా అయిపోతున్నారు, ముందుకు అవుతున్నారు. అన్ని చూస్తున్నాను నేను. అట్లాగే నేను ఒక ఎడ్యుకేషన్ ద్వారా కూడా మా పిల్లల్ని మంచి చేయాలి ఒక ఆలోచనతో మేము ఆ చుట్టుపక్కల ఉండే స్కూల్స్ కి అంతా వెళ్తున్నాను. నేను చాలా రోజులు ఒక స్కూల్ పెట్టాను నేను అత్తాపూర్ రోడ్ లో గవర్నమెంట్ స్కూల్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీ సహాయంతో 30 మంది పిల్లల్ని నేను చదివించాను అక్కడ. అప్పుడు నాకు తెలిసింది ఈ పిల్లలు ఎలాంటి బాధలు పడుతున్నారు, ఈ అనాథ పిల్లలు వాళ్ళు కూడా. కాబట్టి అలాంటి చెయ్యాలన్న ఆలోచనతో నేను యువత బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేది అందరికీ తెలుసు. ఆ యువత ఇప్పుడు పక్కదారులు పడుతున్నారు, వాళ్ళ బాధను పంచుకునే వాళ్ళు లేరు. కాబట్టి నేను వెళ్తున్నాను, స్కూల్స్ కి వెళ్తున్నాను, వింటున్నాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటున్నాను. తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, స్కూల్లో కానీ వాళ్ళు పడే బాధలు చెప్తుంటే వింటున్నాను. కాబట్టి వాటిని వినేవాళ్ళు కావాలని చెప్తే ఫస్ట్ విన్న తర్వాత వాళ్ళకి ఎటువంటి ఏం చేయొచ్చు మనం అనేది వాళ్ళకు నేర్పిస్తున్నాము, చెప్తున్నాము, ముందుకు వెళ్తున్నాము. ఇది ఇప్పుడు జరుగుతున్న ఎడ్యుకేషన్ మీద మార్పు రావాలండి. ఎడ్యుకేషన్ లో కూడా పిల్లల్లో మార్పు వస్తుంది. అప్పుడు మనం ప్రేమను పంచాలి. పిల్లలకి ప్రేమను తెచ్చే వాళ్ళు కరువైపోయారు. తల్లిదండ్రులకు టైం లేదు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవడం దాని మీద పడిపోతున్నారు. కాబట్టి అలాంటిది మనం ఎవరినో ఒకరు మనం ముందుకెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో నేను వెళ్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి ఓల్డేజ్ హోమ్ చాలా లగ్జరీగా, చూడటానికి అయితే చాలా లగ్జరీగా అయితే కనిపిస్తా ఉంది. మరి దీనికి అసలు ఎట్లా ఏంటంటే అంత హోమ్ అంతా లగ్జరీగా లేదండి. ముందర మేము చెప్పే 40 మందికి మామూలుగా ఉంటది. ఒకవేళ ఇప్పుడు మనకు అది నడవాలంటే ఇప్పుడు చెప్తారు అంతే. వాళ్ళకు 40 మంది కూడాను తక్కువ ఏమైనా కట్టగలిగిన వాళ్ళు, ఏమి కట్టని వాళ్ళు, లేని వాళ్ళు, అనాథలు, అలాంటి వాళ్ళు ఇప్పుడు మేము చేయబోతున్నాం.
అది నడవాలంటే మనకు డబ్బు కావాలి. ఎవరి దగ్గరికి పోయి ప్రతిసారి నేను డబ్బు అడగలేను కదా, మేము ఇది చేస్తున్నా, మాకు డొనేషన్స్ ఇవ్వండి అని అడగడము. దాని బదులు దీనికి ఒక ప్రక్రియ మనం ఏర్పాటు చేసుకోవాలి. మినిమం ఎవరైనా ఏదైనా కట్టగలిగితే ఆ కట్టగలిగిన వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. దీనికి ఆధారంగా మనం నడుచుకుంటా పోవచ్చు ఒక ఆలోచనతో ఇప్పుడు మొదలు పెడుతున్నాం. అది ఇప్పుడు వరకు లేదు, అది ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఇంతకుముందు కంప్లీట్ లేని వాళ్ళకి చేసాము. ఆ లేని వాళ్ళకి చేసినప్పుడు మేము చాలా నాకు అప్పులు కావడము, అన్ని అమ్ముకోవడము జరిగిందన్నమాట. ఇప్పుడు పెట్టాలంటే కూడా మా దగ్గర ఏం మిగలలేదు. దానికంటే అది నిలబడకూడదు. ఈ సంస్థ ఏదైతే ఆశ్రమంతో ముందుకు వచ్చామో నిలబడకుండా ముందుకు సాగాలంటే అందరి సహకారం కావాలి. కాబట్టి మాకు దీంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే, ఎవరైతే దాతలు ముందుకు వస్తున్న వాళ్ళకి సిఎస్ఆర్ ఈ ఫండింగ్ ద్వారా వాళ్ళకి ఏటీజీ, ఎఫ్సిఆర్ అన్ని ఉన్నాయి, మాకు ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళ ప్రతిఫలంగా మేము ఇవ్వగలుగుతాం.